సమాజంలో వృద్ధులు నిరాదరణకు గురవుతున్నారని వారిని ఆదుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి ఎన్ శ్రీలక్ష్మి అన్నారు. ఏలూరు ప్రేమాలయం వృద్ధుల ఆశ్రమంలో సోమవారం జరిగిన ప్రపంచ వయోవృద్ధుల వేధింపుల అవగాహన దినోత్సవ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ వీరి రక్షణకు అనేక చట్టాలు ఉన్నాయని వీటిపై అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. వృద్ధులు సమాజంలో గౌరవప్రదంగా జీవించేందుకు 2007లో సీనియర్ సిటిజన్ యాక్ట్ తీసుకురావడం జరిగిందని తెలిపారు. ఈ చట్టం మూలంగా సమాజంలో నిరాదరణకు గురైన వృద్ధులు వారసుల నుండి జీవన భృతి పొందవచ్చునని చెప్పారు. అలాగే నిరాదరణకు గురైన వృద్ధులకు న్యాయ సహాయం అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని వివరించారు. మనకి ఇప్పుడు మన దేశంలో అనేక చట్టాలు ఉన్నాయి. రోడ్డు మీద వెళ్ళాలి అంటే 150 రూల్స్ ఉంటాయి, కానీ సక్రమంగా వినియోగిస్తున్నారో లేదో అన్నదానికి ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే, అయితే ఆస్తి ఉండాలి లేకపోతే పిల్లలు ఉండాలి అనేవాడు మా పెద్ద ఉండాలని అనిపిస్తుంది. ఒక రీసెంట్ అదేవిధంగా మీలో కొంతమంది ఇక్కడికి వచ్చేసాక వరల్డ్ ఎల్డర్ అబ్యూస్ అవేర్నెస్ డే చేసుకుంటున్నామండి. జూన్ 15వ తారీఖున ఆ ప్రోగ్రామ్ ఈరోజు మనం ప్రేమాలయంలో జరుపుకుంటున్నాము. ఇక్కడ వృద్ధులను ఉద్దేశించి ఈరోజు ప్రోగ్రామ్ ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది. ఈరోజు వృద్ధుల గురించి వాళ్ళకి సంబంధించిన చట్టాల గురించి ఇక్కడ వాళ్ళకి తెలియజేయడం జరిగింది. ఈరోజు వాళ్ళ యొక్క హక్కుల గురించి అన్నీ కూడా తెలియజేయడం జరిగింది. వాళ్ళ హక్కుల గురించి, వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ గురించి, గవర్నమెంట్ స్కీమ్స్ గురించి, వాటి గురించి కూడా అన్నీ తెలియజేయడం జరిగింది. వృద్ధులు ఎవరైతే ఉన్నారో, నెగ్లెక్టెడ్ ఓల్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరూ కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు. వాళ్ళకి సీనియర్ సిటిజన్స్ యాక్ట్ ఉంది, 2007 యాక్ట్. దాని ప్రకారం వాళ్ళు పిల్లల దగ్గర నుంచి కానీ లీగల్ హెయిర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు మెయింటెనెన్స్ క్లెయిమ్ చేయొచ్చు. ఒకవేళ పిల్లలు లేరనుకోండి, ఆ చట్టం ప్రకారం వాళ్ళకున్న ఆస్తి ఎవరికైతే వర్తిస్తుందో అదే లీగల్ హెయిర్స్ వాళ్ళ దగ్గర నుంచి కూడా వాళ్ళు మెయింటెనెన్స్ క్లెయిమ్ చేయొచ్చండి. ఎవరికైతే వాళ్ళ ఆస్తి రాసిస్తారో వాళ్ళు వృద్ధులు ఎవరైతే చూడరో వాళ్ళు రివర్ట్ బ్యాక్ కూడా తీసుకోవచ్చు. ఆ చట్టం ప్రకారం మళ్ళీ బ్యాక్ కూడా తీసేసుకోవచ్చు. కాబట్టి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళకి హక్కుల గురించి, ఆ చట్టం గురించి తెలియజేయడం జరిగింది. సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ రైట్స్ గురించి తెలుసుకొని సక్రమంగా డిగ్నిటీగా బ్రతకాలని చెప్పి ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. ఈరోజు అన్ని విషయాలు కూడా వాళ్ళకి తెలియజేయడం జరిగిందండి. ప్రజలు ఎవరైతే ఉన్నారో మన ఏలూరు ప్లస్ వెస్ట్ గోదావరి ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాము. ఈ మంత్ అంతా కూడా సీనియర్ సిటిజన్స్ మంత్ కింద మాకు నాల్సా వాళ్ళు ప్రకటన చేయడం జరిగిందండి. కాకపోతే ఈ మంత్ అంతా కూడా మేము ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాము.